చిట్టిబాబు పాతర్లపాడు. ఈరోజు మా ఊరు రిజర్వేషన్ కారణంగా మేము సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ నుంచి. కాంగ్రెస్ పార్టీ కూడా మాకు టికెట్ సుముఖంగా ఉంది. మా ఊరు ప్రజలు కూడా మీరే పోటీ చేయాలయ్యా, మీరు పోటీ చేస్తే చదువుకున్న వ్యక్తి, మీకు అన్నీ తెలుసు, మీకు పెద్ద లెవెల్లో అధికారులు కానీ నాయకులు కానీ అందరూ తెలుసు, మీకు ఓటేస్తే మాకు పని జరుగుతుంది. ఊర్లో ఉన్న వాళ్ళకి ఓటేసినాము, గత 10 ఏళ్ళలో కూడా ఓటేసినాము. ఊరు అభివృద్ధి కాలేదు, ఇబ్బంది పడ్డది, అరాచకాలకు ఊరైనది. మీరు పోటీ చేస్తే మాకు ఏ సమస్య ఉండదయ్యా, మేము ఉండాలని ఊరు ప్రజలందరూ నన్ను కోరుకుంటున్నారు. నేను ఖచ్చితంగా ఉంటున్నా. నేను దాదాపు ఒక 500 నుంచి 1000 ఓట్ల మెజార్టీతో నేను గెలుస్తానని చెప్పేసి అనుకుంటున్నాం. ప్రజల తీర్పు అట్లా ఉంది, ప్రజల వాయిస్ కూడా అట్లే ఉంది. కాబట్టి మేము ముందుకు వచ్చి ఈరోజు గ్రామ పంచాయతీ అభ్యర్థిగా మేము నిలబడ్డాం. ఈ 5 సంవత్సరాలు కాని అభివృద్ధి రాబోయే 5 సంవత్సరాలు చేస్తారా? 100% చేస్తాం. అధికార పార్టీ కాబట్టి, నేను ప్రతిపక్ష పార్టీ నుంచి నిలబడితే మీరు ఇబ్బంది పడాలి. అధికార పార్టీ కాబట్టి ఆ పైన అధికారం ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా నేను ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళి నేను తీసుకొచ్చి అభివృద్ధి చేయగలుగుతాను. చాలా మంది పేద గ్రామాల్లో ఇందిరా మీరు రాలేదని ఇబ్బంది గురవుతున్నారు. వాళ్ళ సమస్య పక్కన ఏ విధంగా స్పందిస్తారు? 100% పక్క కాన్స్టిట్యూన్సీతో పోల్చుకుంటే మనకు 70 ఏళ్ళు వచ్చినాయి. ఇంకా 30 ఏళ్ళు కూడా వెల్లారెడ్డి గారు ఇస్తా అన్నారు. అన్నగారు మాకు ఒక ప్రోగ్రామ్కి వచ్చినారు. ఇంకా 30 ఏళ్ళు ఇస్తా, ఒక 100 ఏళ్ళు అయితే గత ప్రభుత్వంలో 1 ఇల్లు కూడా ఇవ్వండి. ఇప్పుడు అధికార పార్టీలో మేము ఇందిరామ్మలు పొందదు. మీరు చదువుకున్న విద్యావంతులుగా ఇప్పుడు గ్రామాలు అనేక మంది విద్యావంతులు ఉన్నారు. వాళ్ళు చెడు చేస్తున్నారు, మొత్తం అలవాటు పడుతున్నారు. వారి పట్ల మీరు ఏ విధంగా గెలిచిన తర్వాతకి వారికి ఏ విధంగా మీరు విశ్లేషిస్తారు? 100% 5 ఏళ్ల కంటే ముందు అందరూ విద్యావంతులే ఉన్నాయి మా ఊర్లో. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యకు దూరం అయిపోయి వ్యసనాలకు బానిసైనారు. అది బెల్ట్ షాపులు కావచ్చు, వైన్స్లు కావచ్చు, ఎడ్యుకేషన్ తక్కువ ఉండొచ్చు కావచ్చు, ఇంకేదైనా గత కారణం ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా విద్యకు మళ్ళీ నేను దగ్గర తీస్తాను. అది స్కూల్లో వెళ్ళి మాట్లాడటం కానీ, ప్రైమరీ స్కూల్ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, మా పిల్లలు ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు, ఏం చెప్తున్నారు సబ్జెక్టు, ఏదైనా ఇబ్బంది అయినా కూడా నేను సొంతంగా కూడా సబ్జెక్ట్ చేసేంత నాకు ఉంది. నేను బీటెక్ ఎంబీఏ ఎల్ఎల్బీ చేసిన, నాకు సొంత సబ్జెక్ట్ ఉంది. నేనే స్వచ్ఛందంగా వెళ్ళి నేను మ్యాథమెటిక్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఏదైనా సబ్జెక్ట్ నేనైనా చెప్పగలిగే నాకు ఉన్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.